హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కం చెరువు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి ఫ్లైఓవర్ గోడను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో బీబీఎస్ స్టూడెంట్ చరణ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్లో మరో ఘోర ప్రమాదం జరిగింది. అత్యంత వేగమే ఈ ప్రమాదానికి కారణం. ప్రస్తుతం మనం రాయదుర్గం పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ మల్కం చెరువు ఎదురుగా ఉన్నటువంటి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నిన్న అర్ధరాత్రి ఒక యాక్సిడెంట్ జరిగింది. అయితే స్విఫ్ట్ డిజైర్ కారులో చరణ్ అనేటువంటి ఒక విద్యార్థి ఇక్ఫాయిలో బీబీఏ స్టూడెంట్గా ఉన్నాడు. అతను 19 ఏళ్ల వయసు ఉంటుంది. అతను ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ రూటు నంది హిల్స్ నుంచి టువర్డ్స్ మెహదీపట్నం వెళ్ళేటువంటి క్రమంలో నేరుగా వచ్చి ఆ ఫ్లైఓవర్ను ఢీకొట్టాడు. అంటే అన్కంట్రోల్ స్పీడ్ అత్యంత వేగంతో ఉండడంతో ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి, కానీ లెఫ్ట్ టర్న్ తీసుకోకుండా వేగంగా వెళ్ళి ఎదురుగా ఉన్నటువంటి ఫ్లైఓవర్ను ఢీకొట్టడంతో అతని కారు పూర్తిగా నుజ్జు అయిపోయింది. దీంతో అతను స్పాట్లోనే మృతి చెందాడు. అయితే ప్రస్తుతం ఇక్కడ కారు తీసుకొని పక్కకు పెట్టారు పోలీసులు. అయితే అతని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోస్ట్మార్టం నిమిత్తం. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఇక్కడ అయితే వాహనదారులందరూ ఆ కారును చూడడానికి రావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ అయితే ఇక్కడ నెలకొంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు కూడా ఎవరూ లేకపోవడంతో ఈ తెల్లవారుజామున ఈ కారును చూడడానికి వస్తున్నటువంటి వాళ్ళతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయితే వస్తుంది. సో చూడొచ్చు, జనాలంతా కూడా తండోపతండాలుగా వచ్చి ఆ కార్ యాక్సిడెంట్ ఏ విధంగా జరిగిందనేటువంటిది చూసే ప్రయత్నం చేస్తున్నారు. సో కారును కూడా మనం చూడొచ్చు, పూర్తిగా నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ కారును ఒకసారి చూస్తే అత్యంత వేగమే ఈ ప్రమాదానికి గల కారణం అనేది తెలుస్తుంది. అంటే రాత్రి ఒక పార్టీకి వెళ్ళి మద్యం మత్తులో పూర్తిగా ఈ యాక్సిడెంట్ చేశాడని అయితే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సో చరణ్ అనేటువంటి కేవలం ఒకే విద్యార్థి మాత్రమే ఈ కారులో ఉన్నాడు. కారును చూస్తే ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా పూర్తిగా నుజ్జు అయిపోయింది. వేగంగా వెళ్ళి ఆ ఫ్లైఓవర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు అక్కడ ఆ సమయంలో ఎవరు ఆ వైపుగా లేకపోవడంతో కేవలం ఇది కార్ డ్రైవ్ చేస్తున్నటువంటి కేవలం ఒక చరణ్ అనేటువంటి వ్యక్తి మాత్రమే మరణించాడు. కార్ యాక్సిడెంట్ తర్వాత కొంత అక్కడ అగ్ని ప్రమాదం కూడా, అంటే మంటలు కూడా వ్యాపించాయి. సో దాంతో ముందు భాగం మొత్తం కూడా కొంత ఫైర్కు కూడా గురైందని చెప్పొచ్చు. ఫ్రంట్ మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. కారు తునాతునకలైపోయినటువంటి ఆ దృశ్యాలను అయితే మనం చూస్తున్నాము. సో హైదరాబాద్లో ముఖ్యంగా రాత్రిపూట పార్టీలు చేసుకొని తెల్లవారుజామున ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఇటువంటి యాక్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి. తరచుగా ఇటువంటి ప్రమాదాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు కూడా కొంత తగ్గిపోవడంతో ఎవరైతే యువకులు వీళ్ళంతా కూడా అర్ధరాత్రి మద్యం సేవిస్తూ విచ్చలవిడిగా కార్లు నడుపుతూ ఈ విధంగా ప్రమాదాలకైతే కారణమవుతున్నారు. సో ప్రస్తుతం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ యాక్సిడెంట్లో మాత్రం కేవలం ఒక యువకుడు మాత్రం చనిపోయాడు. ప్రస్తుతం ఆ కారును కూడా చూస్తే పూర్తిగా స్విఫ్ట్ డిజైర్కి సంబంధించినటువంటి కారు ఏ విధంగా ఒక పెద్ద కారు ఒక చిన్న పాట్లాగా అయిపోయింది. మొత్తం పూర్తిగా కూడా ఎక్కడ కూడా కారు గుర్తించరాకుండా కారు అయితే మారిపోయినటువంటి పరిస్థితి. సో చరణ్ అనేటువంటి ఒక యువకుడు అయితే ఇందులో చనిపోయాడు. సో ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఉస్మానియా మార్చురీకి చేరుకున్నారు. అతనికి సంబంధించి పోస్ట్మార్టం అయితే ప్రక్రియ జరుగుతుంది. ముఖ్యంగా అటు పోలీసులు కావచ్చు అందరూ కూడా హెచ్చరిస్తున్నారు. అర్ధరాత్రి మద్యం సేవించి ఈ విధంగా అత్యంత వేగంతో కారును నడపడం వల్ల వారి ప్రాణాలే కాదు ఎటువారి ప్రాణాలు కూడా పోతాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా మద్యం సేవించి కావచ్చు, అలాగే అత్యంత వేగంతో కార్లు నడపడం అయితే చేయకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో కలిసి సాక్షి న్యూస్ రాయదుర్గం నుంచి.